మహా ఉత్కంఠకు తెరపడింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3:30 అమెరికా ఫ్లోరిడా తీరంలోని సాగర్ జలాల్లో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. 2024 జూన్ 5న ISS కి వెళ్లిన సునీత విలియమ్స్, విల్మోర్లు 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా ఏకంగా 286 రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి నేడు భూమికి చేరుకున్నారు. నాసా ఓమియోగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల నిరీక్షణ తర్వాత సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ ఇద్దరు ఓమియోగాములను అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకుని వచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టి విజయవంతమయ్యారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విలియమ్స్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఓమియో నౌక మొరాయించడంతో 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీత విలియమ్స్ దివి నుంచి భూమికి సురక్షితంగా చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఆమెకు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సునీత విలియమ్స్ కి స్వాగతం పలుకుతూ ఇద్దరు ఓమియోగామీలకు భగవంతుడు మరింత శక్తి ఇవ్వాలని, ఇది నిజమైన బ్లాక్ బస్టర్ అని కొనియాడుతూ ట్వీట్ చేశారు.